నాగేశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎంత రంజుగా ఉందో మనం చూస్తున్నాం. అటు సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి స్పీడ్ కనబరుస్తున్నారు, రా కదలిరా శంకారామం అంటూ రకరకాల, అటు పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలతోని అటు టీడీపీ జనసేన కూటమి కొంత హడావుడి ప్రదర్శిస్తోంది. కానీ ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ ప్రచారము, ఈ క్లారిటీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 7 జాబితాలు రిలీజ్ చేసింది. 70కి పైగా అభ్యర్థులకు సంబంధించి కొంత మార్పులు చేర్పులతో ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇంకా దానిపై కసరత్తు ఇంకా ఎండింగ్కి వచ్చింది అంటున్నారు. ఇటువైపు తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి ఇప్పటివరకు అఫీషియల్గా అభ్యర్థులు ఖరారు కాలేదు. పవన్ కళ్యాణ్ ఒక 2 అభ్యర్థులను ప్రకటిస్తే అది కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు కాబట్టి నేను ప్రకటించానన్నారు. ఆయన ప్రకటించిన 2, వీళ్ళు ప్రకటించిన 2, 4 అధికారికంగా ఇప్పుడు ప్రకటించిన 175కి. కారణం ఏమై ఉండదు సార్? అంటే ఒకటి ఏం జరుగుతుంది అంటే వైసీపీ ఏమో అభ్యర్థులు ప్రకటించే క్రమంలో సర్వేలు చేసుకొని ఎక్కడైతే బాగా వ్యతిరేకత ఉందో అక్కడ అభ్యర్థులు మార్చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ అదే అభ్యర్థులు పోటీ చేస్తే ఓడిపోయే పరిస్థితి. వాళ్ళని మార్చితే కొంత రచ్చ జరుగుతుంది. కానీ టీడీపీ జనసేన ఆశించిన స్థాయిలో రచ్చ జరగలే. దానికి ఉదాహరణ ఏంటంటే రాజ్యసభ ఎన్నికలు. ఆశించిన స్థాయిలో కనుక రచ్చ జరిగి ఉంటే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు జగన్ పైన తిరుగుబాటు చేస్తారు అని తెలుగుదేశం అనుకూల మీడియాలో పతాక శీర్షికల్లో వచ్చినంత వార్తలు కనుక నిజమై ఉంటే తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థి పెట్టేవాళ్ళు. పెడితే వైసీపీ రిబెల్స్ ఓట్లేయడం వల్ల గెలిచేవాళ్ళు. కానీ పెట్టలేదు. అంటే అర్థం ఏంటి? చాలా క్లియర్గా వైసీపీలో వీళ్ళు ఊహించినంత స్థాయిలో రచ్చ జరగలేదు. అంటే కొంత జరిగిన మాట నిజం, కొంతమంది తిరుగుబాటు చేసిన మాట నిజం, కొంతమంది పార్టీ వదిలివేసిన మాట నిజం. కానీ పెద్ద ఎత్తున ఒక 50 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం, 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం జరగలేదు. రెండోది ఏంటంటే కొంత రచ్చ జరిగిన వాళ్ళు చేసిన వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళని మేనేజ్ చేసుకోవడం మొదలైంది. ఇప్పుడు మీకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. సో ఆయన తిరుగుబాటు చేశాడు, షర్మిల పార్టీలో చేరాడు, మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చాడు. రేపో మాపో కాపు రామచంద్రారెడ్డి వెనక్కి వస్తారని అంటున్నారు. ఇంకా కొంతమంది ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా తీవ్రమైన నిరసన వ్యక్తం చేసిన వారు కూడా వెనక్కి వస్తారంటున్నారు. అంటే టీడీపీ జనసేన ఎస్సీలనే టార్గెట్ చేస్తారని కూడా చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఎస్సీలు ఒక్కరే కాదు, రెడ్లు కూడా చాలా మంది తిరుగుబాటు చేశారు. ఆన రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. కానీ తిరుగుబాటులో కులమేం లేదు. కానీ ఎస్సీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసినప్పుడు టీడీపీ జనసేన దాన్ని వాడుకున్నాయి. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు కూడా వెనక్కి వస్తే ప్రతిపక్ష నరేటివ్ పంక్చర్ అవుతుంది. అంటే జగన్ ఎస్సీ ఎస్టీలకే నష్టం చేస్తున్నాడు అని. సో ఈ రకంగా ఒక మేనేజ్మెంట్, అంటే కొంత అసంతృప్తి వ్యక్తమైన, అసమ్మతి వ్యక్తమైన దాన్ని మేనేజ్ చేసుకునే పనిలో వైసీపీ పడింది. టీడీపీ జనసేనకు వచ్చే వరకు సమస్య ఏమొచ్చిందంటే, ఒకటి పొత్తు. బీజేపీ చేరుతుందో చేరదో బీజేపీ ఇంకా తేల్చడం లేదు. అసలు బీజేపీ ఏం చేయదలుచుకుంది? టీడీపీ జనసేనతో కలిసి జగన్కు వ్యతిరేకంగా పోరాడుతుందా? టీడీపీ జనసేనతో కలిసి ఇండైరెక్ట్గా జగన్కు ఉపయోగపడుతుందా? సో టీడీపీ జనసేనతో కలిసి ఎన్ని సీట్లు అడుగుతుంది? బలాన్ని మించిన సీట్లు అడుగుతుందా? ఎందుకంటే 1% కూడా ఓటింగ్ లేని పార్టీ 8 ఎంపీ సీట్లు, 25 ఎమ్మెల్యే సీట్లు, ఈ రకమైన డిమాండ్ పెట్టారు. 4:2:1 అంటే టీడీపీకి 4, జనసేనకు 2, బీజేపీకి 1. ఆ లెక్కన 100 సీట్లు టీడీపీ, 50 సీట్లు జనసేన, 25 సీట్లు బీజేపీ. బీజేపీకి 25 సీట్లు కనుక ఇస్తే అందులో 20 ఓడిపోవడానికి ఇచ్చినట్టే. అంటే క్లియర్గా 155కి ఎన్నికలు జరిగినట్లు. సో ఆ రకమైనటువంటి పరిస్థితి బీజేపీ తేల్చకపోవడం ఒకటి ఇబ్బంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో వెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు ప్రయత్నం. టీడీపీ శ్రేణుల్లో వ్యతిరేకత, బీజేపీ వల్ల నష్టం జరుగుతుందన్న అనుమానం. అందువల్ల ఈ పొత్తుల విషయంలో ఒకటి సీట్లు తేలవు. అసలు పొత్తులు ఉంటాయో లేవో తెలియదు. పొత్తుల వల్ల లాభమా నష్టమా భిన్నాభిప్రాయాలు. అసలు పొత్తు ఏ కండిషన్స్ పెడతారు, ఏ నరేటివ్ చెప్పాలి, బీజేపీతో కలిసినప్పుడు జనానికి ఏం చెప్పాలి? సో ఈ ఒక దశలో ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు. సో ఈ గందరగోళం అంతా పొత్తుల విషయంలో ఉంది. ఇది మొదటి సమస్య. రెండవ సమస్య టీడీపీ బలహీనతను, టీడీపీకి ఉన్న వల్నరబిలిటీ. అంటే పొత్తు లేకుండా టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ జగన్ ఓడిపోతే దానికి సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ కారణము టీడీపీ జనసేన కలవడమే. దీన్ని జనసేన పైన బాగా ఒత్తిడి జరుగుతుంది.
ఇంతకన్నా సువర్ణ అవకాశం మనకు ఉండదు. ఎందుకంటే టీడీపీ తన అవసరం కొరకు మనతో పొట్టు పెట్టుకుంటోంది. సో ఈ సమయంలో జనసేన అసెట్ చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ అసెట్ చేసుకోవాలి, కాపు ఐడెంటిటీని అసెట్ చేసుకోవాలి, టీడీపీ నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ పొందాలి అని పవన్ కళ్యాణ్ పైన తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. దానికి ఉదాహరణ హరిరామ జోగే లేఖలు, ఆ కాపు నేతల కాపు వ్యాఖ్యలు. సో పవన్ కళ్యాణ్ మరి ఏం చేస్తాడు? ఈ ఒత్తిడికి అనుకూలంగా తాను స్పందించకపోతే పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్ అని వైసీపీ విమర్శ బలం చేకూరుతుంది. అందువల్ల ఆయన అనివార్యంగా స్పందించాల్సి వస్తుంది. అల్టిమేట్గా ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు 2 సీట్లు టీడీపీ ప్రకటిస్తే ఈయన 2 సీట్లు ప్రకటించాల్సి వచ్చింది. నాపై కూడా ఒత్తిడి ఉంటుంది అని అన్నాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ నిజంగానే టీడీపీని ఒక టెండర్ హుక్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే టోస్ మీద బటన్ వెళ్ళిపోయి నిలబెట్టాడా, లేదా తన పైన ప్యాకేజ్ స్టార్ అన్న విమర్శిస్తుంది కనుక దాన్ని తప్పించుకోవడానికి గట్టిగా ఉన్నట్టు కనబడుతున్నాడా, అది మనకు అంతర్గతంగా తెలియదు. అందువల్ల జనసేన టీడీపీ నుంచి ఎంత అడుగుతుంది అనేది 2వ సమస్య. 3వ సమస్య ఏంటంటే ఏ సీట్లు. ఇప్పుడు టీడీపీకి జనసేనకు కూడా ఓవర్ ల్యాపింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు మీకు రాయలసీమ ఉంది, గ్రేటర్ రాయలసీమలో టీడీపీకి వీక్, జనసేన వీక్. ఇప్పుడు మీకు 4 అంటే పాత రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, ఈ 6 జిల్లాల్లో టీడీపీ జనసేనకు 102%. గ్రేటర్ రాయలసీమ అంటే పాత అనంతపురం, కడప, కర్నూలు, ఉమ్మడి జిల్లాలు. ఈ 6 జిల్లాల్లో జనసేనకు 1 to 2% మించి ఓటింగ్ ఉండదు. జనసేనకు ఓటింగ్ ఉన్నదల్లా తూర్పు, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలు. ఇంకా కాస్త ఉంటే వాటికి కంటిన్యూస్ టర్మినల్స్ గా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలు, అటు వైజాగ్ ప్రాంతం, పాయకరావుపేట, ఈ అనకాపల్లి, ఈ ప్రాంతానికి కొంత ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుందంటే టీడీపీకి బలం ఉన్న చోటే జనసేన బలం ఉంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ లో చూస్తే సాంప్రదాయకంగా టీడీపీకి ఒకప్పుడు బాగా బలం ఉన్న జిల్లాలు. సో అక్కడే జనసేనకు 20%, 15% ఉంటుంది. ఇప్పుడు మండపేట విషయంలో పవన్ కళ్యాణ్ చెప్పాడు మనకు 18% ఓటింగ్ వచ్చింది, ఇప్పుడైతే 25% ఓటింగ్ ఉంటుంది అని. సో అక్కడ ఏమవుతుంది అంటే ఈస్ట్ వెస్ట్ లో గెలవగలిగే సీట్లు కూడా అవే. అంటే టీడీపీ జనసేన కలిస్తే మాక్సిమం ప్రయోజనం పొందగలిగే జిల్లాలు అవే. అంటే పొత్తు వర్కౌట్ అయ్యడానికి, పొత్తు సక్సెస్ఫుల్ అవడానికి అద్భుతమైన అవకాశం ఉన్న జిల్లాలు ఇవే. అక్కడ ఆటోమేటిక్గా జనసేన అక్కడే సీట్లు అడుగుతుంది. ఇప్పుడు జనసేన తీసుకెళ్లి మీరు రాయదుర్గం పోటీ చేయమంటే, అనంతపురం పోటీ చేయంటే జనసేన ఆసక్తి చూపుతుందా? మీరు ఏదో పోయి ఆలగడ్డ పోటీ చేయంటే ఆసక్తి చూపుతుందా? సో జనసేన కూడా కావాల్సింది ఏంటి? ఆ భీమవరం, ఆ మండపేట, ఆ రాజోలు, రాజానగరం, సో ఈ జిల్లాలే కావాలి, గాజువాక. సో ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఓవర్ ల్యాపింగ్ స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది జనసేనకు టీడీపీకి. అందువల్ల సీట్ల నెంబరే కాదు, ఏ సీట్లు ఇవ్వాలన్నది కూడా ఛాలెంజ్.